అందరికీ నమస్కారం. ఇవాళ మహాశివరాత్రి. శివుడికి ఒక పేరుంది, వైద్యనాథన్. ఆయనకి ఉన్న రకరకాల పేర్లలో ఒక పేరు వైద్యనాథన్. మీరు కనుక తమిళనాడు ప్రాంతానికి కనుక వెళ్తే వైద్యనాథన్ పేరుతో తమిళనాడులో మీకు శివుడి ఆలయాలు చాలా కనిపిస్తూ ఉంటాయి. వైదీశ్వరన్ కోవెల్ ఇలాంటిదే. అంటే వైద్యులందరికీ అధిపతి అయిన వాడు మహాశివుడు అన్నమాట. రోగాల్ని క్యూర్ చేయడంలో, రోగాలను నయం చేయడంలో ఈ మహాశివుడి పాత్ర చాలా విశేషమైంది. అలాగే జ్యోతిష శాస్త్రంలో కూడా మెడికల్ ఆస్ట్రాలజీ అనే ఒక పార్ట్ ఉంది. ఇప్పుడు హోమియోపతిక్ మెడిసిన్. లార్డ్ మహాశివ, హోమియోపతిక్ మెడిసిన్, మెడికల్ ఆస్ట్రాలజీ, ఈ మూడు కూడా ఒక ప్రత్యేకమైన రోగాన్ని నయం చెయ్యవు. కానీ ఈ ప్రత్యేకత ఏంటి అంటే మొత్తం మన శరీరంలో ఉన్న రోగాలన్నింటినీ, డిజార్డర్స్ అన్నింటినీ ఒకేసారి క్యూర్ చేస్తాయి. హోలిస్టిక్ అప్రోచ్ అంటారు దీన్ని. హోమియోపతిక్ లాంగ్వేజ్లో దీన్ని హోలిస్టిక్ అప్రోచెస్ అంటారు. ఒక పర్టికులర్ డిజార్డర్ని కాకుండా మొత్తం బాడీలో ఉన్న డిజార్డర్స్ అన్నింటినీ ఒకేసారి క్యూర్ చేయటం. సో లార్డ్ మహాశివ, హోమియోపతిక్ మెడిసిన్, మెడికల్ ఆస్ట్రాలజీ. ఇప్పుడు మనం ఈ మూడింటిని ఒకసారి లింక్ చేద్దాం. ఎలా? మనకి డాక్టర్ ఇచ్చిన ఈ హోమియోపతిక్ మెడిసిన్ మనం తీసుకునే సమయంలో మహామృత్యుంజయ మంత్రాన్ని జపించడం ద్వారా ఇక్కడ మనం డాక్టర్ ఇచ్చిన మెడిసిన్ని మార్చట్లేదు, డాక్టర్ ట్రీట్మెంట్ మెథడ్స్ని మార్చట్లేదు, డాక్టర్ని కొత్తగా మెడిసిన్ ఇవ్వమని అడగడం లేదు, ఇవి ఏవీ చేయడం లేదు. మనం ఒక చిన్న పని మాత్రం చేస్తున్నాం. ఈ హోమియోపతిక్ మెడిసిన్ తీసుకునేటప్పుడు మహామృత్యుంజయ మంత్రాన్ని జపించడం. మనం ఇప్పుడు చేసే పని అదే. 2 డ్రాప్స్, డాక్టర్ చెప్పింది 2 డ్రాప్స్. ఆ 2 డ్రాప్స్ ఇందులో కలిపాను. ఇలా చేయడం ద్వారా మనం ఆ హోమియోపతిక్ మెడిసిన్కి ఒక విశేషమైన దైవత్వాన్ని కలుపుతున్నాం. అంతవరకే. ఇది మీ హోమియోపతిక్ మెడిసిన్కి ఒక దైవత్వాన్ని కల్పించి మీ జీవితంలో మీరు ఏ పర్పస్ కోసమైతే ఆ హోమియోపతిక్ మెడిసిన్ని వాడుతున్నారో అది మీకు 100% వచ్చేలా చేస్తుంది. దీన్ని నేను నా నిజ జీవితంలో పరీక్షించాను. అద్భుతమైన రిజల్ట్స్ నాకు వచ్చాయి. నేను మీ అందరికీ రికమెండ్ చేస్తున్నాను. మళ్ళీ ఇంకొకసారి చెప్తాను మీరేం చేయాలో. మీరు హోమియోపతిక్ మెడిసిన్ తీసుకునే ముందు మహామృత్యుంజయ మంత్రాన్ని జపించండి. ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ బంధనాన్ మృక్షోర్ముక్షీయమామృతాత్. ఇంతే.
సరేనా? తప్పకుండా చేస్తారని భావిస్తున్నాను. నమస్కారం.